అందరికీ నమస్తే అండి. ఈస్టర్ రోజు మేమైతే ముందు బయలుదేరిపోయి పిల్లల్ని తీసుకొని ఇంకా మేము చర్చికి అయితే వెళ్ళిపోయామండి. వెనకాలేమో స్వాతిని ఇంకా మిగతా నవ్య దివ్య వీళ్ళందరూ బయలుదేరి అయితే వస్తున్నారు. నా స్వాతి ఏంటంటే ఈస్టర్ రోజు కంపల్సరీ నేను చర్చిలో సాక్ష్యం చెప్పాలి అనేసి కొంచెం బాగోలేదు తనకి, అయినా సరే ఇంకా బలవంతంగా అయితే వచ్చిందండి. మరి సాక్ష్యం నాకేం చెప్పాలో తెలియట్లేదు. సజీవ సాక్ష్యం అని మాత్రమే చెప్పగలండి. మీరందరూ ఎంతగానో ప్రార్థన దేవుడి స్వామి ఇచ్చేది నేను అడగలేదు. ఏదన్నా మీకు చెప్తుందని నేను అనుకున్నాను. చనిపోవలసిన మరణ ఛాయలు నుంచి సాక్షిగా వారి ద్వారానే లేపాడు అనుకుంటున్నాను. ప్రత్యక్షంగా ఒక నరకంలో ఒక్కొక్క రకమైన బాధగా ఉండేదండి. బిడ్డలు చూస్తూ బిడ్డలు అయితే మా అమ్మతో చెప్పేసి చనిపోతానేమో అనిపించండి. హాస్పిటల్ గట్టది అయ్యో 10 సెకండ్లు చూసానా? ప్రతి విషయంలో ప్రతి క్షణం ఆయన నాకు తోడున్నాడండి. ప్రతి వారిని నాకు తోడుండేదాకా ఆయన చేసేటండి. నా భర్త ఎంత భయపడ్డాడు, నా తల్లిదండ్రులు ఎంత భయపడ్డాడు, నా తోబుట్టులు ఎంత భయపడ్డాడు దేవుడికే తెలిసింది. మా అత్తయ్య కూడా ముసలోళ్ళండి పాపం. వాళ్ళకి కూడా వేదన తప్ప ఏమి లేదండి. స్వాతి చాలా చెప్పాలనుకుంది కానండి సాక్ష్యం అయితే ఇంకా ఏడుపు తప్ప సాక్ష్యం రాలేదు తనకి. నిజంగా సజీవ సాక్ష్యమేనండి. ఆ బిడ్డ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకా తర్వాత ఇంకా తను ఒక పాట కూడా పాడింది. ఇంకా కరెంటు పెడుతున్నారండి స్వాతికి. అయితే ఇక చాలా నీరసం అయిపోయింది, నిన్నంతా చాలా నీరసంగా ఉంది చర్చికి వెళ్ళి వచ్చాక. అయినా సరే ఇంకా దేవుడి మీదే భారం వేసాము. బిడ్డ తొందరగా స్వస్థపడేలాగినా నడిచేలాగినా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఉంటానండి, బాయ్.